తెలంగాణలో ఆ పార్టీ నాయకుల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న కోల్డ్ వార్ కి కంప్లీట్ ఎండ్ కార్డు వేసేందుకు ఢిల్లీ పెద్దలు నేరుగా రంగంలోకి దిగారా? ఇకపై పార్టీ గీత దాటితే తాట తీస్తాం అంటూ రాష్ట్ర నేతలకు హెచ్చరికలు జారీ చేశారా? వ్యక్తుల కంటే పార్టీయే ముఖ్యం, పార్టీ లైన్ లో నడవాల్సిందే, లేదంటే ఊహించని చర్యలు ఉంటాయంటూ జారీ చేసిన అల్టిమేటం ఏంటి? అధికారమే లక్ష్యంగా ఢిల్లీ పెద్దలు వేసిన వ్యూహం ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. తెలంగాణలో అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్లకు ప్రధాన ప్రత్యామ్నాయం బీజేపీనే అని ప్రజల నుంచి సంకేతాలు వస్తున్నప్పటికీ రాష్ట్ర నాయకత్వం మాత్రం ఆ స్థాయికి రీచ్ కాలేకపోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. పార్లమెంటు ఎన్నికల్లో మెరుగైన స్థానాలు సాధించి ఊపు తెచ్చుకున్నప్పటికీ సీనియర్ నాయకుల మధ్య ఉన్న అంతర్గత పోరు వల్ల పార్టీ గ్రాఫ్ మాత్రం పెరగడం లేదు. దీనిని తీవ్రంగా పరిగణించిన బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుంటుంది. ముందుగా పార్టీలోని అంతర్గత విభేదాలపై స్పెషల్ ఫోకస్ పెట్టి మొదట పార్టీని చెక్కబెట్టుకుంటే ఆ తర్వాత టార్గెట్ రీచ్ అవ్వడం సులువమని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలతో పాటు పార్టీ నేతల ద్వారా రహస్య నివేదికలు తెప్పించుకున్న అధిష్టానం ఏ నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయి, వాటికి గల కారణాలు ఏంటి అనే అంశాలపై క్లారిటీకి వచ్చిందని తెలుస్తుంది. దీంతో చక్కదిద్దే బాధ్యతను పార్టీ ఇన్ఛార్జికి కీలక బాధ్యతలు అప్పగించింది. ముందుగా రాష్ట్రంలోని అగ్రనేతలను దారిలోకి తెస్తే కింది స్థాయి క్యాడర్ సెట్ అవుతుందని భావించిన కమలం పెద్దలు తెలంగాణకు చెందిన ముగ్గురు కీలక నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవిందులతో ప్రత్యేకంగా సమావేశమైన అధిష్టానం అంతర్గత పోరుపై క్లాస్ పీకినట్లు తెలుస్తుంది. పార్టీ లైన్లో నడవాల్సిందేనని, వ్యక్తుల కంటే పార్టీయే ముఖ్యమని, తీర్పు మార్చుకోకపోతే మీ స్థానాల్లో కొత్త నేతలను చూసుకుంటామని స్పష్టం చేశారు. మైకుల ముందు పరస్పర విమర్శలు చేసుకుంటే సహించేది లేదని కరాఖండిగా తేల్చి చెప్పేశారు. సొంత పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించే నేతలపై మొదటిసారి బుజ్జగింపులు, హెచ్చరికలతో సరిపెడుతున్నామని, మళ్లీ రిపీట్ అయితే కఠిన చర్యలు తప్పవని జాతీయ పెద్దలు తేల్చేశారు. అంతేకాకుండా తమ స్వప్రయోజనాల కోసం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలతో అంటకాగుతున్న నాయకులు, ప్రజాప్రతినిధులపై కూడా అధిష్టానం నిఘా పెట్టింది. పార్టీ వేదికలపై కాకుండా విడిగా విలేకరుల సమావేశాలు పెట్టి రచ్చ చేసే అలవాటును తక్షణమే మానుకోవాలని ఆదేశాలను జారీ చేసింది. మాట వినకపోతే ఆయా నియోజకవర్గాలలో ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకుని ప్రత్యామ్నాయ నేతలను ప్రోత్సహిస్తామని సుత్తిమెత్తగా వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణలో పర్యటించి వెళ్లడం, తాజాగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, అమిత్ షాలు త్వరలోనే వరుసగా రాష్ట్రానికి వస్తున్నందున పార్టీ ఇక్కడ గట్టిగానే ఫోకస్ చేసిందని అధిష్టానం క్యాడర్కు సంకేతాలు ఇస్తుంది. త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలను ట్రయల్ రన్గా అధిష్టానం భావిస్తుంది. ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలు చేసుకుని గెలుపు గుర్రాలతో జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలోకి దిగి దానిని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ఆర్ఎస్ఎస్ పెద్దలతోనూ అధిష్టానం సమావేశం. వారి సూచనలు, సలహాలను సైతం పరిగణలోకి తీసుకుని అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాలు కూడా వరుస పర్యటనలకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎన్నికల గెలుపు మీద బీజేపీ ఫుల్ ఫోకస్ పెడుతుంది. మొత్తానికి తెలంగాణ కమలంలో లోపాలను సరిదిద్ది ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు అధిష్టానం వేస్తున్న ఈ మాస్టర్ ప్లాన్ ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. ఢిల్లీ పెద్దల వార్నింగ్లతోనైనా బండి, ఈటల, అరవింద్ తమ తీరు మార్చుకుని కలిసికట్టుగా ముందుకు సాగుతారో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.